ధన్యవాదాలు. జైలు తెలంగాణ కోసం ఆడ అన్నారు మీరు మొగలు చేసుకోని చెప్పి. అదే భోషుడికే ఆ మొగలుగా తెలంగాణ భోషుడికే పాశవేదిగిరి విమలక్క ఇంకా చాలా మంది పృథ్వీరాజన్న ఇంకా చాలా మంది అమరవీరులు అయినరు 1969 కావచ్చు, తర్వాత 2001లో ఉద్యమం కావచ్చు. ఈ 2 ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మగవాళ్ళు కాబట్టి తెలంగాణ వచ్చింది భోషుడికి. నిజమైన మగవాళ్ళు వాళ్ళు ఇలాగ అడిగిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళ కూడా నిధి ఉంటుంది కానీ నిధి వేసి చేయలేదు. మళ్ళీ ఏమంటారు నేను తెలంగాణ ముద్దుపెట్టినట్టు. అదే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మగవాడైతే వాళ్ళ అన్న ఇక్కడ హైదరాబాద్లో పార్టీ ఎందుకు పెట్టిన భోషుడికి. ఆ తమ్ముడు ఇప్పుడు తెలిసిన పార్టీ పెట్టిండు. ఎక్కడ పెట్టాడు? హైదరాబాద్లో పెట్టిండు. ఎక్కడ మాలపూర్ శిల్పాల దగ్గర పెట్టిండు. ఆంధ్రలో నీటి ఎక్కడ పుట్టింది? తెలంగాణలో పుట్టింది. సెటిల్మెంట్ ఎక్కడ పుట్టింది? తెలంగాణలో పుట్టింది. మరి పార్టీలన్నీ మా దగ్గర పుట్టాయి, ఈ సంవత్సరాలు మా దగ్గర ఉంటాయి. మా సొమ్ము తిని సాయంత్రం నలుగురు తిప్పుకునే సందర్భం కాదు కానీ తినేది మా నవలే దవడ పండ్లు ఇద్దరు ముద్దల పండ్లని మీరు మా సొమ్ము ఉంటే మమ్మల్ని తింటారా పోషికల్లారా. కాబట్టి ఇక్కడ ఆ సంపద గురించి మాట్లాడతారు. ఎందుకంటే అది బిజినెస్ వాళ్ళ చదువు మన చదువు ఒకటే, మోడీ వాడొకటే. ఆడితో బెనిఫిట్స్ వేరే. నీ పవన్ కళ్యాణ్ చెప్పారా నేను ఇంటర్మీడియట్ సార్ పాస్ అయినా అది కూడా చూపిస్తారో లేదో వాళ్ళు చదువు నాకు తెలియదు. కానీ నేను పిహెచ్డీ చేసిన ఫస్ట్కి నేను పిహెచ్డీ చేసిన గుండెపల్లి చేసిన గుండెపల్లి ఎట్లా వస్తే రాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్ ఆవిస్తాయినరా వెళ్ళినోరా అప్పుడు. కాబట్టి నిన్న జరిగిన మీటింగ్లో మిత్రులారా కొంతమంది నా మాట నచ్చకపోతున్నారు. కానీ నేను జరిగిన మీటింగ్లో వెనుక బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఒకవేళ వీళ్ళు ముగ్గురు లేకపోతే కంపల్సరీ వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఈ రోజు ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదంటే వారి వెనుక ఈ 3 పార్టీలు చెప్పి నేను మానమానంగా ఒక తెలంగాణ ఉద్యమకారుగా నాకున్నటువంటి విశ్వాసం ప్రకారం చెప్తున్నాను. ఎందుకు వీళ్ళ కోపం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కారణం ఎవరు? ఆశవేదిగిరి, పృథ్వీరాజు గారు, విమలక్క, ఈ మిత్రులాంటి వాళ్ళు చాలా మంది జీవితం చేసినటువంటి చాలా మంది కేసీఆర్ను ఆయన యొక్క అన్యాయాలను చూపించడం వల్ల ఇలా లక్కీ డాలర్ వచ్చిండు రేవంత్ రెడ్డి. వచ్చినప్పటికీ ఒక సంవత్సరం వదిలేసాడు ఆయన. తర్వాత ఏంటంటే ఎదుర్కొన్నారు నువ్వైనా ఆమె ఏమైనా ఆయన. మరి అప్పుడు ముఖ్యమంత్రి అడిగినారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అడిగిండు. నువ్వు డిప్యూటీ సీఎం మీద పొద్దున్న మాట్లాడేవాడు. ఈ డిప్యూటీ సీఎం అనవసరం పట్టగాకి మీరేసి ఒక సామాజిక విశ్లేషకుడు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రపంచాన్ని మొత్తం చదువుతారు ఆయన. అట్లాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావును మీరు పనికిరాని కేసు పెట్టేసి ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు వీరందరూ కూడా సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వారు. కాబట్టి విమలత కావచ్చు, పృథ్వీరాజన్ కావచ్చు, పాశవేదిగిరి కావచ్చు, చాలా మంది పెద్దమంది ఇక్కడ కూర్చొని ఆయనకు మద్దతుగా నిలబడుతూ మాట్లాడుతూ నువ్వు పెట్టే కేసులు ఏంటిదే, నీకు 5 మంది పిల్లలు చేసుకుని ఒక మాట మాట్లాడితే నీ స్థాయి ఎంత, నీ జీవితం ఎంత, నీ వయసు ఎంత, నువ్వు పాశవేదిగిరి రాజుతో అంటావా, పృథ్వీరాజు ఎట్లా అంటావా? ఎంతో నీ పేరు ఉంటారా నీకు తమి? మన పదవులంట సిగ్గుదారా కొంచెం అన్న పదవులు మంచిగా బహుళికే ఎందుకురా మా పేరు పని చేస్తావు? నాది పదవురే నేను క్యాంపొద్దురా. మరి నువ్వెందుకు మా జిల్లా పేరుపై పని చేస్తావు? కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిజంగా మగవాడైతే, నిజంగా అమ్మనాన్ని కొడితే వాడు చెప్పాల్సిన చెప్పండి. వాడు వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇదే ప్రెస్ మీట్ పెట్టి పాశవేదిగిరి గారికి, పృథ్వీరాజు గారికి అందరికి కూడా వాడు ఖచ్చితంగా చెప్పాల్సిందే. చెప్పకపోతే ఖచ్చితంగా వారిని పార్టీ ఆఫీస్ పెట్టించడానికి రాజ్యంతో పాటుగా మానవాళి సిద్ధాంతం తెలియజేస్తూ మరి ఇట్లాంటి విషయాలు పురోగతి అవ్వదంటే మనందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చెప్తాను మొత్తం ఇంకా కడగా దాడి చేస్తాం. దాడి అనేది పొరపాటు ఉండదు. దుమాకులు అయినా రావు కొట్టినా. ఎందుకంటే ఒక జీవితం ఆయన దాడి చేసిండు పాశవేదిగిరి. ఆ జీవితం మొత్తం దాడి చేసిండు. ఆయన అనుకుంటే బియ్యం పట్టి ఇస్తారు కానీ అందరూ ఎందుకు తీసుకోవాలి? ఎందుకు ఆయన ఆర్టిస్ట్ పేషెంట్ అయినా సరే తన ప్రాణం పోయేంత వరకు కూడా తెలంగాణ కోసం వ్యక్తి మీద అదే భోజనలు. కాబట్టి ఇక్కడ మనం అనాల్సింది సంపద అనేవాడు అన్ని చేసి తెలిసిపోయింది. ఇప్పుడు నిజంగా మగవాడైతే పవన్ కళ్యాణ్ ఆ రమణాన్ని నిజంగా పుడితే వాడు హైదరాబాద్కి వచ్చి చెప్పాలి. లేదంటే నిజంగా మగవాడైతే 11 అమ్ముకోవాలి,
అభ్యసించినటువంటి ప్రాంతాల మిత్రులకు థ్యాంక్ యూ చూపిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా. తెలంగాణ మన వీళ్ళకు, తెలంగాణ మన వీళ్ళకు, కబడ్డార్ తెలంగాణ ద్రోహులారా, కబడ్డార్ తెలంగాణ ద్రోహులారా. థ్యాంక్ యూ.